నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. భోజశాల మీద చారిత్రాత్మక తీర్పు. ఇప్పటిదాకా రెండు వర్గాల మధ్య వైనమస్యాలు సృష్టిస్తోంది ఈ అంశం అని చెప్పి అనుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ చెంపపెట్టు అనిపించేలాంటి ఒక తీర్పు వచ్చింది. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఆ వర్గాలు ఏం మాట్లాడితే ఆ వర్గాలను ఎగదోస్తున్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అసలు భోజశాల ఏంటి? దీని మీద ముందుగా సాయికృష్ణ గారు మాట్లాడతారు. నమస్తే సాయి గారు. నమస్తే అండి. సో యాక్చువల్లీ భోజశాల అనేది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ధార్ అనే ఒక టౌన్లో ఉన్నటువంటి ప్రాంతం. భోజశాల అంటే రాజు, భోజరాజు అని అంటారు. మనం చిన్నప్పుడు కథల్లో కూడా చదువుకున్నాం, భోజరాజు కథలు అని చదువుకునే భోజరాజు నిర్మించినటువంటి ఒక ఆలయ ప్రాంగణము. ఆ ఆలయ ప్రాంగణము చాలా సంవత్సరాల క్రితం 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించారని అక్కడ శాసనాలు అవి చెప్తూ ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో ఇస్లామిక్ దండయాత్రల్లో ఇస్లామిక్ దురాక్రమణదారులు అనేక మంది ఔరంగజేబ్ టైంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, అనేక దాడులు చేశారు. దాడులు చేసి ఆ ఆలయం పైన ఆలయాన్ని నేలమట్టం చేసి సేమ్ లైక్ అయోధ్యలో ఏదైతే జరిగిందో, బాబ్రీ కట్టడం ఏదైతే ఉందో, అయోధ్య ఆలయాన్ని కూల్చేసి దానిపైనే అదే పైన గుమ్మటాలు పెట్టేసేసి బాబ్రీ కట్టడం కట్టారు కదా. సో అట్లాగే ఇక్కడ కూడా ఒక మసీద్ నిర్మించారు. సో మసీద్ చాలా సంవత్సరాలుగా అక్కడ నడుస్తూ ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ కొనసాగుతూనే ఉంది సంవత్సరాలుగా. అంటే అక్కడ రాజకీయంగా కావచ్చు, అనేక రకాలుగా కావచ్చు, ఆ పర్టికులర్ టౌన్లో ఈ భోజశాలకు సంబంధించినటువంటి ఇష్యూ అలా నడుస్తూనే వస్తుంది. అయితే దీన్ని ఇంతకు ముందు ఉన్నటువంటి కోర్టు అప్పుడు 2003లో ఆ టైంలో ఇది ఇద్దరికీ చెందుతుంది అన్నట్టుగా ఏదో తీర్పిచ్చారు. అది అటు ఇటు కాకుండా తీర్పిచ్చేసి వదిలేశారు. సో అక్కడ ప్రార్థనలు జరగడం అవన్నీ చూసాం. నిజానికి అది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ పరిధిలో ఉంది. పురాతనమైనటువంటి కట్టడాలు ఏవైనా సరే పురాతత్వ శాఖ వాళ్ళ అధీనంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ప్రిజర్వ్ చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చేసిందంటే, మధ్యప్రదేశ్ హైకోర్టు దీని మీద ఒక తీర్పునిస్తూ తీర్పు కంటే ముందు పోయిన సంవత్సరం 2024 మార్చి 11వ తేదీన ఏఎస్ఐకి ఆదేశాలు జారీ చేసింది. ఏమనంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని. ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి లోపల తవ్వకాలు జరపడము, అక్కడ ఉన్నటువంటి అసలు ఏంటి ఆధారాలు ఏంటో చెప్పే ప్రయత్నం చేయడానికి కోసం వాళ్ళు అన్ని ఆధారాలు సేకరించారు. సుమారు 2189 పేజీల డాక్యుమెంట్ని మధ్యప్రదేశ్ హైకోర్టుకి సబ్మిట్ చేశారు. అందులో తెలిసింది ఏంటంటే చాలా విగ్రహాలు, అంటే 11వ శతాబ్దం కాదు అంతకంటే ముందు ఉన్నటువంటి అనేక ఆధారాలు కార్బన్ డేటింగ్ చేస్తే ఆ డేట్ ఏ ఇయర్లో ఈ పర్టికులర్ అవన్నీ కూడా స్కల్ప్చర్స్ అవన్నీ ఎప్పటియో తెలుస్తాయి. సో అవన్నీ కనుక్కొని చూస్తే శాసనాలు ఉన్నాయి, అందులో విగ్రహాలు ఉన్నాయి, దేవతల విగ్రహాలు ఉన్నాయి. ముఖ్యంగా అది భోజశాల అనేది ఏంటంటే భోజరాజు సాంస్క్రిట్ లెర్నింగ్ సెంటర్. అది అక్కడ వేద పండితులు వేద పఠనం చేయడానికి వాటికి ఒక లెర్నింగ్ సెంటర్ లాగా దాన్ని పెట్టారు. అండ్ భోజరాజు కూడా చాలా కథలు, ఆయన అద్భుతమైనటువంటి గ్రంథాలు రచించారు. ఆయన అనేకము, ఆయన సాహిత్యం పట్ల, కళల పట్ల మంచి ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఈ ప్రాంగణాన్ని నిర్మించారు. ఇది వాగ్దేవి నిలయం అని చెప్తారు, అంటే సరస్వతీమాత ఆలయం అది నిజానికి అక్కడ. సో సరస్వతీమాత ఆలయము అక్కడే లెర్నింగ్ సెంటర్గా ఉన్నటువంటి దానిపైన ఈ ఇస్లామిక్ దురాక్రమణదారులు వచ్చి దానిపైన మసీద్ నిర్మించడం జరిగింది. సో ఎట్టకేళ్ళకి ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది అని అంటే, ఈ ఏఎస్ఐ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా సో అక్కడ ఉన్నటువంటి శాసనాలని, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని, వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని, నిజానికి అక్కడ రెండూ ఉన్నాయి. అరబిక్ ఆధారాలు కనిపించాయి, పర్షియన్ ఆధారాలు కొన్ని కనిపించాయి, అండ్ ఈ దేవీ దేవతల విగ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏది ముందు ఏది తర్వాత అనేది కూడా చూడాల్సి వస్తుంది కదా. చూస్తే తేలింది ఏంటంటే, ఈ సరస్వతి అమ్మవారి విగ్రహం అక్కడ ఉంది, గణేశుడి విగ్రహం ఉంది, విష్ణుమూర్తి విగ్రహం ఉంది, శివుడి త్రిశూలం లాంటి అవి ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా పురాతనమైనవి. ఈ పర్షియన్, అరబిక్ స్క్రిప్చర్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ మధ్యకాలంలో వచ్చినవి అని చెప్పేసి, లేటెస్ట్గా వచ్చినవి అని చెప్పేసి ఏఎస్ఐ నిర్ధారించింది. ఆ నివేదిక ఆధారంగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ భోజశాలని హిందువులకు చెందినదిగా, హిందువులకు సంబంధించినటువంటి హిందువులకే ఇది చెందుతుంది అని తీర్పు. ఎవరికి అప్పగిస్తారు ఇప్పుడు దాన్ని? సో ఇప్పుడు దానికి సంబంధించిన ట్రస్టీలు వాళ్ళు ఉన్నారు, ఆ పర్టికులర్ దాన్ని అడుగుతున్నటువంటి వాళ్ళు. సో హిందువుల ప్రార్థనా మందిరంగానే దీన్ని గుర్తించాలని చెప్పారు. అక్కడ ప్రార్థనలు చేస్తున్నటువంటి ముస్లింలకు వేరే స్థలాన్ని ఇవ్వాలి అని, అది గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది, గవర్నమెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక సూచనలు కూడా ఇచ్చింది మధ్యప్రదేశ్ హైకోర్టు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే, మనం చాలా వరకు మాట్లాడుకునేది, మనం ఇప్పుడు ఇదేదో ఒకరు గెలిచారు ఒకరు ఓడిపోవారు కంటే కూడా మనము చాలా దేశాల్లో ఇట్లాంటివి జరుగుతాయండి. చాలా దేశాల్లో ఏంటంటే, మన దేశంలోనే సమస్య,
మిగతా దేశాల్లో ఏంటంటే ఇదేదో ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయినట్టుగా కూడా భావించడానికి లేదు. ఎందుకనంటే ముస్లింల దృష్టికోణంలో నిజానికి అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు, మత గురువులు వాళ్ళ ఖురాన్ ప్రకారం చూసినా కూడా ఏ పవిత్ర స్థలంకు కూడా దేనికి కూడా పవిత్రత ఆపాదించబడదు. కేవలం మక్కా మదీనాలకు మాత్రమే ఉంటుంది వాళ్ళ లెక్క ప్రకారం అయితే. అందుకే నీకు మహమ్మద్ ప్రాఫెట్ నమాజ్ చేసుకున్నటువంటి మసీదును కూడా డెవలప్మెంట్లో భాగంగా సౌదీ ప్రభుత్వం కూల్చేసింది. ఓకే, సో అక్కడ మస్జీద్కి ప్రాధాన్యత లేదు. మస్జీద్ అనేది కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే. ఒక స్థలానికి ప్రాధాన్యత ఉంది, ఒక స్థలాన్ని పవిత్రంగా భావించాలి అంటే మక్కా మదీనాలు మాత్రమేనని చెప్తారు. అందుకే కట్టడాలు ఏవైనా సరే తర్వాత కాలంలో కట్టినవన్నీ కూడా ఇది ఇస్లామిక్ దురాక్రమణదారులు వాళ్ళు కావాలని అంటే వేరే దగ్గర ఎక్కడ కట్టుకోవచ్చు. కానీ దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఒక ఆలయము, దానికి ఒక ప్రాశస్త్యం ఉంది, అక్కడ అంతకుముందు దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి, వాటిపైనే కడతాను అని చెప్పడము, వాడు కట్టిన దాన్ని వాళ్ళు కొనసాగించాలని కోరుకోవడము, ఇది చాలా సమస్యాత్మకంగా ఉంది. ఇప్పుడు ఎంఐఎం దీన్ని సుప్రీంకోర్టుకి వెళ్తామంటుంది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తామంటున్నారు. అంటే సిగ్నిఫికెన్స్ ఏది ఇంపార్టెంట్ అనేది ఆలోచించాలన్నా వద్దా కనీసం? అంటే ఇప్పుడు మనం చాలా సంవత్సరాల క్రితం నుంచి ఇప్పుడు మిగతా దేశాల్లో ఉంటుందండి, మిగతా దేశాల్లో కూడా ఇట్లాగే ఒక రెజీమ్ మారిన తర్వాత చాలా సందర్భాల్లో ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్స్ అని వేస్తారు. చాలా దేశాల్లో జరిగింది ఇది. అదేంటంటే నిజమేంటి, గతంలో జరిగినటువంటి తప్పిదాల్ని ఇప్పుడు పరిష్కరించుకుంటూ ఇప్పుడు వాటికి భిన్నంగా ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాము. ఈ కొత్త వ్యవస్థ ఆ గతంలో జరిగినటువంటి తప్పిదాలని పునరావృతం కాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఆయా ప్రభుత్వాలు ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్స్ వేస్తారు. అట్రాసిటీస్ జరిగినా, ఏదైనా సరే విదేశీ దురాక్రమణదారుల ద్వారా అక్కడ కల్చర్ విధ్వంసానికి గురైనా ఇవన్నిటినీ రీకన్సిల్ చేసుకోవాలి. భారతదేశంలో అది జరగాలేమో అనేది నా అభిప్రాయం. దీంట్లో రావాల్సింది ఎవరు అని అంటే కనుక ముస్లిం మత పెద్దలు రావాలి. ఇప్పుడు సీతారాం గోయల్ గారు ఒక బుక్ రాశారండి, సో వాట్ హ్యాపెన్ టు అవర్ టెంపుల్స్ అని చెప్పి. ఆ పుస్తకంలో కొన్ని వేల ఆలయాల గురించి ఆయన ప్రస్తావనలు చేశారు. మనం చాలా చూసాం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడికి వెళ్ళామనుకోండి, జోగులాంబ అమ్మవారి దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ స్క్రిప్చర్స్ అదే కదా పరిస్థితి మనకు కనబడుతున్నాయి కళ్ళ ముందట. సో అనేక ప్రాంతాలు, ఇప్పుడు కాశీలో జ్ఞానవాపి ఉంది, మీకు స్పష్టంగా కాశీ వెళ్ళిన ఎవరికైనా కనిపిస్తుంది. ఒక పెద్ద నంది విగ్రహము, నంది మసీద్ వైపు చూస్తూ ఉంటుంది. మీరు చూడండి ఎప్పుడైనా సరే, ఎనీ కాశీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెళ్ళండి, ఇప్పుడు కారిడార్లో మాకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అసలు నంది ఎప్పుడు కూడా ఎటువైపు చూస్తుంది, ఏ గుడి అయినా కానీ. సింపుల్ ఫండమెంటల్గా ఏంటంటే ఒక పెద్ద నంది, ఏదైనా నంది విగ్రహం పెట్టాము అని అంటే కనుక ఖచ్చితంగా శివలింగాన్ని ఫేస్ చేస్తుంటుంది. బట్ అక్కడ శివలింగం, జ్యోతిర్లింగం, ఇవాళ మనం చెప్తున్న జ్యోతిర్లింగం ఒకవైపు ఉంటుంది, నంది ఇంకో వైపు ఉంటుంది. నిజానికి జ్ఞానవాపి మసీద్ ఏదైతే ఉందో అక్కడ అసలు శివలింగం ఉండింది అనేది అనేక ప్రమాణాలతోటి చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. ఆ ఇస్లామిక్ మన ఈ ఔరంగజేబు వీళ్ళు దాడులు చేసినప్పుడు అహల్యాబాయి హోల్కర్ ఈ టైంలో వాళ్ళు వేరే దగ్గర నిర్మించుకున్నారు. అంటే స్థల పురాణం అనేది ఇస్లాంలో ఉండదు, హిందుత్వంలో స్థల పురాణం ఉంటుంది. ఆ పర్టికులర్ ఏరియా, ఆ పర్టికులర్ ప్రాంతానికి మన దగ్గర ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ మనకి అనేక సందర్భాలు వచ్చిన జ్యోతిర్లింగం కానీ లేకపోతే శక్తిపీఠాలు కానీ, అక్కడ అమ్మవారి ఏదో ఒక శరీరంలోని ఒక పార్ట్ అక్కడ పడింది అని మనం నమ్ముతున్నాం. దట్ స్థల పురాణం చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇప్పుడు కాశ్మీర్కి వెళ్ళామనుకోండి, కాశ్మీర్లో విగ్రహాలు ఉండవు చాలా వరకు. కాశ్మీర్లో అదేంటంటే ఆ ఊట అంటారు కదా, సో న్యాచురల్ స్ప్రింగ్, దానికి ప్రాధాన్యత, పవిత్రత ఆపాదించబడతాయి. అంటే అందుకే మనం దాన్ని బేస్ చేసుకొని క్షీరభవాని అంటారు. ఖీర్భవాని ఆలయాలు కావచ్చు, అవన్నీ కాశ్మీర్లో ఉండేటి అన్నీ అట్లా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది, దానికి స్థలానికి ప్రాధాన్యత. మన దగ్గర పలానా రాముల వారు ఒక దగ్గరికి వెళ్ళి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు, దానికి ప్రాధాన్యత. పలానా పాండవులు మహాభారత కాలంలో ఎక్కడికో వెళ్ళి ఆ బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్రలు చేశారు, దానికి ప్రాధాన్యత. ఆ పర్టికులర్ ఏరియాకి ప్రాధాన్యత మన దగ్గర. సో దీన్ని మనం అర్థం చేసుకోకుండా, అంటే మనం నిజంగా మతపరంగా ఆలోచించినా కూడా ఈ ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ ఈ దేశంలో జరగాలి. కోర్టులు ఆ దిశగా పనిచేస్తున్నందుకు, అట్లీస్ట్ ఇప్పుడు హిందువులది అని చెప్పి కేటాయిస్తూ వాళ్ళు తీర్పునిచ్చినందుకు మనం నిజంగా ఒక గొప్ప పరిణామంగా భావించాలి. రైట్ సాయి గారు.